ఫస్ట్ అందరికైతే గుడ్ మార్నింగ్ అండి. ఇది ఈరోజు అంటే ఫ్రైడే రోజు మార్నింగు మేము మా ఇంట్లో చేసుకునే అయ్యప్ప స్వామి పూజ అండి. మేము ఎప్పుడు అయ్యప్ప స్వామి పటాన్నయితే ఇంట్లో పెట్టుకోలేదు. ఫస్ట్ టైమ్ అయ్యప్ప స్వామి పటాన్నయితే ఇంట్లో పెట్టాము. ఇప్పటికి మా బ్రదర్ 6 టైమ్స్ అయితే మాల వేశారు. ఇది సెవెంత్ టైము. సెవెంత్ టైమ్ ఎందుకు పటం ఇంట్లో పెట్టుకున్నామంటే, బయట వర్షాలు పడుతున్నాయి. టెంపుల్‌కి వెళ్ళడానికి వీలు పడదని పటాన్నయితే ఇంట్లో పెట్టుకున్నాము. ఈ 6 టైమ్స్ అయితే టెంపుల్‌కి వెళ్ళైతే పూజ చేసేవారు. ఇప్పుడు మామూలుగా మనం అయ్యప్ప స్వామి పటాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలా నిష్టగా అయితే ఉండాలండి. పటాన్ని పెట్టుకున్నందుకే కాదండి, నార్మల్‌గా మాల వేసినా కూడా చాలా నిష్టగా అయితే ఉండాలి. నార్మల్‌గా మాల వేసినప్పుడైతే ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అలా ఉన్నప్పుడైతే స్వామి అయితే టెంపుల్‌కి కానీ, లైక్ తెలిసిన వాళ్ళ ఇంటికి అలా వెళ్లి అయితే ఉండవచ్చు. బట్ ఇక్కడ మనం పటం పెట్టుకున్నాం కాబట్టి స్వామి అయితే కంపల్సరీగా ఇంట్లోనే ఉంటారండి. ఈ 40 డేస్ అయితే ఏ ఒక్కరోజు కూడా పూజ అనేది మనం మిస్ కాకుండా అయితే చేయాలండి. అలాగే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా అంటే మామూలుగా ఇంకా వాళ్ళైతే బయటికి వెళ్ళాలండి. ఎవరికైతే ప్రాబ్లమ్ ఉందో వాళ్ళైతే బయటకైతే వెళ్ళిపోవాలండి. అలాగే నాకైతే ఒక డౌట్ ఉందండి. నార్మల్‌గా అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు ఆనియన్, వెల్లుల్లి అయితే తినరు కదండీ! మామూలుగా మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. ఆనియన్ అయితే తినవచ్చు అని చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరైతే కామెంట్‌లో మెన్షన్ చేయండి. అలాగే మీరు అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు మీరు ఎలాంటి నియమాలు పాటిస్తారు అనేదైతే చెప్పండి. ఎందుకు అడుగుతున్నానంటే ఒక్కోరు ఒక్కోలా అయితే ఫాలో అవుతారు కదండీ! అందుకే అడుగుతున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.